Good evening friends. Today we are discuss about the topic of national symbols. మన కంట్రీ వచ్చేసప్పటికి ఇండియా కంట్రీ. మన కంట్రీ యొక్క ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాక్, త్రివర్ణ పతాక్, నేషనల్ ఫ్లాగ్. నెక్స్ట్ వన్ నేషనల్ ఫ్లవర్. లోటస్. నేషనల్ ఫ్లవర్ లోటస్. నెక్స్ట్ నేషనల్ ఫ్లవర్ ఏంటి? లోటస్. నేషనల్ బర్డ్ పికాక్. ఫస్ట్ వన్ నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాక్, నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ బర్డ్ పికాక్, నేషనల్ ట్రీ బన్యానా. నేషనల్ ట్రీ బన్యానా అంటే మర్రి చెట్టు, బన్యాన్. నేషనల్ ట్రీ బన్యాన్. ఫస్ట్ వన్ నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాక్, నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ బర్డ్ పికాక్, నేషనల్ ట్రీ బన్యాన్. నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. నేషనల్ రివర్ గంగా. నేషనల్ రివర్ ఫస్ట్ వన్ నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాక్, నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ బర్డ్ పికాక్, నేషనల్ ట్రీ బన్యాన్, నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్, నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, నేషనల్ రివర్ గంగా. నేషనల్ రివర్ వచ్చేసి గంగా. నెక్స్ట్ వన్ ఇక్కడ కనిపిస్తుందా? నేషనల్ రివర్ గంగా. నెక్స్ట్ వన్ నేషనల్ యాంథమ్ కనిపిస్తుంది. నేషనల్ యాంథమ్ జనగణమన. నేషనల్ సాంగ్ వందే మాతరం. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాకం, నేషనల్ సాంగ్ వందే మాతరం. నేషనల్ యాంబ్లం లయన్ క్యాపిటల్. నేషనల్ యాంబ్లం లయన్ క్యాపిటల్. నేషనల్ కరెన్సీ ఇండియన్ రూపీ. నేషనల్ కరెన్సీ ఇండియన్ రూపీ. తర్వాత నేషనల్ ఫస్ట్ వన్ నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాక్, నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ బర్డ్ పికాక్, నేషనల్ ట్రీ బన్యాన్ ట్రీ, నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్, నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, నేషనల్ రివర్ గంగా, నేషనల్ యాంథమ్ జనగణమన, నేషనల్ సాంగ్ వందే మాతరం, నేషనల్ యాంబ్లం లయన్ క్యాపిటల్, నేషనల్ కరెన్సీ రూపీ. నెక్స్ట్ వన్ నేషనల్ ఎక్యూటిక్ యానిమల్ డాల్ఫిన్. నేషనల్ ఎక్యూటిక్ యానిమల్ డాల్ఫిన్.
నెక్స్ట్ వన్ హెరిటేజ్ యానిమల్, నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్. నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్. నేషనల్ వెజిటేబుల్ పంప్కిన్. పంప్కిన్. ఫస్ట్ వన్ నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాక్. త్రివర్ణ అంటే 3 రంగులు కదా, ఇందులో 3 కలర్స్ ఉంటాయి. మధ్యలో అశోక్ చక్రం ఉంటుంది. ఆరెంజ్, వైట్, గ్రీన్. నెక్స్ట్ వన్ నేషనల్ ఫ్లవర్ లోటస్. నేషనల్ బర్డ్ పికాక్. నేషనల్ ట్రీ బనియాన్ ట్రీ అంటే మర్రి చెట్టు. నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. నేషనల్ రివర్ గంగా. నేషనల్ యాంథమ్ జనగణమన. నెక్స్ట్ నేషనల్ సాంగ్ వందే మాతరం. జనగణమన. నేషనల్ యాంబ్లమ్ లయన్ క్యాపిటల్. ఇండియన్ కరెన్సీ. నేషనల్ కరెన్సీ ఇండియన్ రూపీ. నేషనల్ ఎక్యూటిక్ యానిమల్ డాల్ఫిన్. నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్. నేషనల్ వెజిటేబుల్ పంప్కిన్. నెక్స్ట్ నేషనల్ యాంథమ్ జనగణమన. దీని రైటర్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ నేషనల్ సాంగ్ వందే మాతరం. దీని రైటర్ నేషనల్ సాంగ్ వందే మాతరం. దీని రైటర్ బంకిం చంద్ర చటర్జీ. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ని కూడా రచించాడు. ఇంతేని. నెక్స్ట్ నేషనల్ యాంబ్లమ్ గురించి తెలుసుకుందాం. నేషనల్ యాంబ్లమ్ నేషనల్ యాంబ్లమ్ మీన్స్ జాతీయ చిహ్నం, నేషనల్ చిహ్నం. మనది లయన్ క్యాపిటల్. ఇండియన్ యొక్క నేషనల్ యాంబ్లమ్ లయన్ క్యాపిటల్. ఇందులో మనకి 4 లైన్స్ ఉంటాయి, 4 సింహాలు. ఇందులో 3 సింహాలు మాత్రమే మనకు కనిపిస్తాయి, 3 లైన్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఒక సింహం కనిపించదు. వెనక భాగం ఉంటుంది. 1 రూపీ కాయిన్ పైన ఉంటాయి కదా లైన్స్, అవేని. నెక్స్ట్ వన్ వచ్చేసి దీని పై భాగంలో ఈ లయన్ క్యాపిటల్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సారనాథ్లోని ఈ లయన్ క్యాపిటల్ని సారనాథ్లోని స్తూప్ ఆఫ్ సారనాథ్, అశోక ధర్మస్తూప్, సారనాథ్లోని అశోక ధర్మస్తూప్ నుంచి తీసుకున్నారు ఈ లయన్ క్యాపిటల్. ఇందులో 4 లైన్స్ ఉంటాయి, 3 సింహాలు ఉంటాయి, 4 సింహాలు ఉంటాయి. 3 సింహాలు మనకు కనిపిస్తాయి, 4వ సింహం అనేది దానికి వెనక భాగంలో ఉంటుంది, మనకు కనిపించదు. ఈ లయన్ క్యాపిటల్ని సారనాథ్లోని అశోక ధర్మస్తూపం నుంచి తీసుకున్నారు. దీనిని 26 జనవరి 1950 నేషనల్ యాంబ్లంగా డిక్లేర్ చేస్తాం. లయన్ క్యాపిటల్ని 26 జనవరి 1950 నేషనల్ యాంబ్లంగా డిక్లేర్ చేస్తాము. తర్వాత ఇది సారనాథ్లోని అశోక ధర్మస్తూపంపై ఉంటుంది. దీనిపైన 3 లైన్స్, 3 సింహాలు, 1 సింహం వెనక కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన ఒక బుల్, 1 హార్స్, ఇప్పుడు 1 హార్స్ ఉంటుంది. అది కూడా 3 సింహాలు ఉండి దాని కిందన అశోక్ చక్రం అనేది ఉంటుంది.
పీఠం మధ్య భాగంలో ఈ స్తూప్ మధ్య భాగంలో అశోక చక్రము 24 లైన్స్తో, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి 24 లైన్స్తో ఉంటుంది. నెక్స్ట్ ఈ ధర్మస్తూపం దగ్గర 1 బుల్ 1 హార్స్ అనేవి ఉంటాయి. ఇంకా మనకు కనిపించిన ఇంకో యానిమల్ ఏంటంటే ఎలిఫెంట్. ఇది అశోక్ చక్ర వెనక భాగంలో ఉంటుంది. సో మనకి నేషనల్ యాంబ్లంలో ఉండే యానిమల్స్ అయితే 4: ఎలిఫెంట్, లయన్, బుల్ అండ్ హార్స్. ఎలిఫెంట్, లయన్ అండ్ బుల్ అండ్ హార్స్. తర్వాత ఈ బుల్ అనేది రైట్ వైపు ఉంటే హార్స్ అనేది లెఫ్ట్ వైపు ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన ఈ అశోక్ చక్రం పైన సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అని దేవనాగరి స్క్రిప్ట్లో రాయబడి ఉంటుంది. అర్థమైంది? నేషనల్ యాంబ్లం లయన్ క్యాపిటల్ అంటే దీంట్లో 4 సింహాలు ఉంటాయి, 3 సింహాలు కనిపిస్తే 1 సింహం కనిపించదు. నెక్స్ట్ ఈ నేషనల్ యాంబ్లంని లయన్ క్యాపిటల్ని సారనాథ్లోని అశోక్ ధర్మస్తూప్ నుంచి మనం తీసుకున్నాము. మనం ఈ లయన్ క్యాపిటల్ని నేషనల్ యాంబ్లంగా ఎప్పుడు డిక్లేర్ చేసామంటే 26 జనవరి 1950. ఈ లయన్ క్యాపిటల్ కింద 2 యానిమల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బుల్, నెక్స్ట్ వన్ హార్స్. ఈ బుల్ అనేది రైట్ సైడ్ ఉంటే హార్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీని మధ్య భాగంలో అశోక చక్ర ఉంటుంది. అశోక్ చక్ర 24 లైన్స్తో ఉంటుంది. ఈ అశోక్ చక్రం పైన సత్యమేవ జయతే అని దేవనాగరి స్క్రిప్ట్లో రాసి ఉంటుంది. ఈ దేవనాగరి స్క్రిప్ట్లో రాసి ఉంటుంది. దీన్ని మనం ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నాం. థ్యాంక్ యూ. అర్థమైందా? ఈ సత్యమేవ జయతే అనేది దేవనాగరి స్క్రిప్ట్ నుంచి తీసుకున్నాము. దీన్ని దేవనాగరి స్క్రిప్ట్లో ముండకోపనిషత్తు నుంచి మనం గ్రహించాము.